అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. చుట్టుపక్కల ఉన్న మగవారితో అక్రమ సంబంధం పెట్టుకునే ఆడవారు ఖచ్చితంగా ఇలానే ప్రవర్తిస్తారు. జాగ్రత్తగా గమనిస్తే మీకే తెలుస్తుంది. అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. జాగ్రత్తగా వింటే తప్పకుండా మీకే అర్థమవుతుంది. కాస్త మనసుపెట్టి విన్నారంటే అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆడవారు ఇలాగే ఉంటారు. అసలు ఈ లోకంలో ఉన్నదాన్ని ఎవరూ గుర్తించరు. లేనిదాన్ని కావాలని ఆరాటపడటంతో, సంతృప్తి లేని జీవితంతో పోరాటాల కోసం జీవితాలే నాశనం చేసుకుంటున్నారు కొందరు స్త్రీమూర్తులు. స్త్రీమూర్తులకు ఉన్నా కూడా అలానే ఉన్నారు. సమాజంలో అందరూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పడం లేదు, కానీ జీవితంలో నాటకాలు ఇంకెన్నాళ్ళు. నిజం తెలుసుకుంటే అదే జీవితం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అన్నీ తెలుసుకుంటే సంతోషంగా ఉంటుంది జీవితం. అలా కాకుండా కొందరు స్త్రీలు తమ భర్తలను కాదు పరాయి వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏదో సాధించామని విర్రవీగుతూ సంబరపడుతున్నారు, కానీ ఖచ్చితంగా వాళ్ళ జీవితాన్ని కోల్పోయారని గ్రహించరు. అది అసలు కరెక్ట్ అయిన పద్ధతే కాదు చెప్పండి. అది ముమ్మాటికి తప్పే కదా. ఒక కుటుంబం నాశనమైనట్టే. కష్టమో నష్టమో ఏదైనా సరే తాళి కట్టిన భర్తతో జీవితం అనేది సుఖంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉండగలగాలి. అప్పుడే కదా జీవితానికి ఒక అర్థం పరమార్థం గౌరవం. నలుగురిలో నీకు గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. అలా కాకుండా ఏముందులే నాకేముందులే అని అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతే ఏముంది చెప్పండి. జీవితానికి అర్థమే లేదు. నీకు నీ మాటకి నీ సంతానానికి నలుగురిలో ఏమైనా విలువ ఉంటుందా, గౌరవం ఉంటుందా? అస్సలు ఉండదు. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఒక్కసారి నీ పిల్లలకైనా ఎవరికైనా సరే మర్యాద అనేది ఇస్తారా ఎవరైనా? లేదు కదా. నీ వల్ల అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి కష్టమైన నష్టమైన కట్టుకున్న భర్తతోనే కట్టుకున్న భార్యతోనే నువ్వు జీవితాన్ని సాగిస్తే అప్పుడే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రోజు కాకపోయినా మరొక రోజు మారుతుంది. క్షణకాలం సుఖానికి పోయి జీవితకాలం కాపురాలు నాశనం చేసుకుంటున్నారు కొందరు. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. చుట్టూ ఉన్న మగవారితో సంబంధం పెట్టుకున్న భార్య తమ భర్తతో ఈ 5 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారట. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా. తరతరాలుగా మారిన తత్వం మాత్రం మారలేదు. ప్రస్తుతం కొంతమంది ఆడవారు పరిస్థితి ప్రవర్తన ఈ విధంగానే ఉంది. పరాయి వ్యక్తులతో ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అంటే ఇక అలాంటి అలవాట్లు ఈ తరం అలవాటు కాదండి. అది మన పూర్వీకుల కాలం నుండి కొంతమంది స్త్రీలు పక్కవారితో ఒక ఆవనవాయితీగా అక్రమ సంబంధాలు అనేటివి పెట్టుకుంటూ ఉంటున్నారు. ఇక అలా అని అందరూ అలా కాదు, కొంతమంది మాత్రమే ఇది ఫ్యాషన్గా చేసుకొని నేర్చుకుంటున్నారు, అలవాటు చేసుకుంటున్నారు కూడా. ఇక అలానే ఈ సంఖ్య అనేది ఒకప్పుడు చాలా తక్కువగా ఉన్నా ఒక దగ్గర ఉండేది. ఇప్పుడు ఈ యుగంలో ఆచరణలోకి రావడం వలన ఇది కాస్త ప్రతి 10 మందిలో సగటు 3 అనేది వర్తిస్తూ ఉంది. నిజమా కాదా? పక్కవారితో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు ఈ మధ్య కొన్ని పత్రికా సర్వేల్లో కూడా వస్తూ ఉన్నారు కదా. అయితే ఒకవేళ తాళి కట్టిన భార్య లేదా తాళి కట్టించుకున్న భర్త వేరే వ్యక్తుల సంబంధాలు కొనసాగించినట్లయితే తమ తమ భర్తలకు తెలియకుండా ఈ పనులు చేస్తూ ఉంటారట, దాచిపెడుతూ ఉంటారు. అంటే ఈ విషయాన్ని కూడా ఒక సర్వే ప్రకారం కూడా అందరూ తెలుసుకుంటున్నారు. అసలు అవి ఏంటో చూద్దాం. మొదటిది, తాళి కట్టిన భర్తతో సెల్ ఫోన్లో ఎక్కువ సమయం గడపటం. ఇలా ఫేస్బుక్లోను చాటింగ్లు ఇలాంటి వాటిల్లో సమయాన్ని కేటాయించడం, అసలు ఇంట్లో పనులు చేయకపోవడం, పగలు రాత్రి తేడా లేకుండా చాటింగుల్లో మునిగిపోవడం, ఫోన్ రింగ్ అయినప్పుడు మీ ముందు కాకుండా పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ తనలో తను నవ్వుకుంటూ ఉండటం, అలానే తన మొబైల్ ఫోన్ లాక్ని తమ భర్తకు పిల్లలకు తెలియకుండా రహస్యంగా ఉంచటం అనేది ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఏ స్త్రీ అయితే తన భర్తతో ఇలాంటి ప్రవర్తన లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయో తమకు కొంతవరకు అనుమానించాల్సిందేనండి. ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్న స్త్రీలు ప్రవర్తన చాలా వరకు ఇలానే ఉంటుందట. జాగ్రత్త. అలానే ఫోన్ చూడకూడదని చెప్పడం లేదు. ఇప్పట్లో అందరూ ఫోన్ చూస్తున్నారు, వాడుతున్నారు.
చూడాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఆ ఫోన్లు ఉపయోగకరంగా ఉండాలే కానీ కుంటి సాకులతో పుట్టింటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందులో భర్తలా ప్రేమగా ఆప్యాయంగా ఉండకుండా ఏవో సాకులు చెప్పి పుట్టింటికి వెళ్ళి రాకుండా అక్కడే ఉండిపోవటం చేస్తున్నారు. ముందులా కాకుండా తన భర్తను ముక్కిసూటిగా మాట్లాడకపోవడం, తన కళ్ళలోకి చూసే ధైర్యం లేకపోవడం, ఎక్కడో చూస్తూ కింద పైన చూస్తూ మాట్లాడడం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అసలు ఏమాత్రం కూడా తన భర్త కళ్ళలోకి చూసే ధైర్యం అనేది ఉండదు. అలానే ఇంట్లో పనిని పూర్తిగా పక్కన పెట్టి ఎక్కడ వస్తువులు అక్కడే ఇల్లంతా చిందరవందరగా పెట్టి ఉంచుకుంటూ ఉంటారు. అలానే పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటారు. వారి బాగోగులను కేర్ తీసుకోకుండా ఉండటం, కేవలం తమ గురించి తమ అందచందాల గురించి ఆలోచించడం, ఎప్పుడు చూసినా అద్దం ముందు నిలబడి మేకప్లు వేసుకోవటం, అందాన్ని తనివి తీరా చూసుకోవడం, ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారట. ఇక అలా జరుగుతూనే ఉంటాయట. అలానే తమ భర్తతో సంతోషంగా హగ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు చిరాగ్గా మొహం పెట్టడం, ఏదో ఒకటి అనడం, సూటిపోటు మాటలు అనడం, ఇలా చేస్తూ దూరం పెడుతూ ఉంటారు. పక్కదారి పట్టిన స్త్రీలు ఖచ్చితంగా ఈ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయట. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక అలానే తమ కట్టిన చీరను మళ్ళీ మళ్ళీ కట్టుకుంటూ ఉండడం, ఎప్పుడూ తమకు సంబంధించిన వస్తువులతో ఏదో ఒకటి కొనడం, వృధాగా డబ్బును ఖర్చు పెట్టడం చేస్తారట. తమ భర్తను కేవలం డబ్బు కోసం వాడుకోవడం, భర్త దగ్గర వస్తున్నా సరే కసురుకోవడం, విసురుకోవడం, ఇలా ఏదో ఒకటి చెప్పి భర్తను దూరం పెడుతూ ఉంటారు. తమ నుంచి ఎప్పుడు దూరంగా వెళ్దామా, ఫోన్ మాట్లాడదామా, ఎప్పుడు బయటికి వెళ్దామా, ఇలా అనుక్షణం అనుకుంటూ ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలానే ఎప్పుడూ ఏదో ఒక లోకంలో విహరిస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వుకోవడం, ప్రవర్తన మారడం, ఇలాంటి ప్రవర్తన చేసేవాళ్ళు రోజు రోజుకి ఎన్నో అబద్ధాలు కూడా చెబుతారట. తప్పును ఎవరు చూడలేదని వాళ్ళకు వాళ్ళే వృద్ధి చేసుకుంటూ ఉంటారు. అసలు ఇది తప్పు కాదు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అసలు సమాజంలో ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, కుటుంబ మర్యాదలు కానీ, గౌరవం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వాళ్ళ సుఖాలనే చూసుకుంటూ ఉంటారు. కేవలం వాళ్ళ గురించి ఆలోచిస్తూ స్వార్థంగా ఉంటారు. చాలామంది జీవితాలను ఇలా చేసి నాశనం చేసుకుంటున్నారు. కడుపును పుట్టిన బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా, కట్టుకున్న భర్త గురించి, అత్తమామల గురించి ఆలోచించకుండా, అలాగే అమ్మానాన్నల గురించి ఆలోచించకుండా కేవలం తమ సుఖాలనే చూసుకునే మంది ఎంతో ఉన్నారు. ఇది తప్పే, అవునా కదా? ఖచ్చితంగా తప్పే. కొద్ది క్షణాలు లేదా కొద్ది నెలలు, కొద్ది రోజులు సంతోషంగా ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో మిత్రమా, ఎప్పటికైనా సరే ఆ బంధం అనేది ఏదో ఒక రోజు తెగిపోవాల్సిందే. బాధ కలిగిస్తుంది. అప్పుడు మర్చిపోకు. ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా తప్పుడు దారిలో నడిచే స్త్రీలకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఒక్క పూట సుఖం కోసం కట్టుకున్న భర్తని, కన్న పిల్లలను పరాయి వాళ్ళ కోసం నువ్వు ఆరాటపడితే ఉన్న జీవితమే నాశనం అవుతుంది. కాబట్టి తప్పుడు దారి ఎంత సక్రమంగా ఉన్నా సరే అది ఎప్పుడో ఒకప్పుడు ముళ్ళదారి కావాల్సిందే. నిన్ను గుచ్చేసి రక్తం చూడాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీ జీవితాన్ని మంచిగా మార్చుకో. లేదా ముళ్ళపోత చేసుకుంటావా, నీ ఇష్టం. నీ చేతిలోనే ఉంది. సరైన మార్గంలో ప్రస్తుతం ముళ్ళు ఉన్నా సరే రేపటి రోజున ఆ ముళ్ళే నీకు పూలబాటగా మారుతాయి. ప్రస్తుతాన్ని చూసి మురిసిపోకు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే జీవితం సుఖమయమవుతుంది. ఇలాంటి పాడు పనులు అందరి స్త్రీలు అస్సలు చేయడం లేదు. కేవలం కొందరికి మాత్రమే ఈ లక్షణాలుంటాయి. తప్పుడు దారిలో నడుస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇకనైనా సరే ఆ దారి నుంచి మీరు బయటకు వచ్చి సక్రమంగా మంచి దారిలో నడవాలి. మీకంటూ ఒక మంచి కుటుంబం, సంతానం, వాటిని సురక్షితంగా చూసుకొని ఆనందించాలి. మీ బంధాన్ని మార్చుకోవడమే, ఏదైనా చేసుకుని జీవితాన్ని కొనసాగించుకోవాలి. అంతేకాని తప్పుడు దారిలో అస్సలు వెళ్ళకూడదు. సరదాల కోసం ఏవేవో కొన్ని పనులు, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టో చెప్పండి. సో విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.